హలో సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి బీఆర్ఎస్ని అంటే ఓడించి కాంగ్రెస్ గెలుపొందింది. మొత్తానికి ఇప్పుడు కాంగ్రెసే అంటే హవా నడుస్తుంది. కాంగ్రెస్ గెలిచి హవా నడుస్తుంది. మొన్నటి వరకు గెలవకుండా నడిచింది, అలాగే ఇప్పుడు గెలిచి నడుస్తుంది. సో రేపు రేవంత్ రెడ్డితో పాటు ఇంకెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మినిస్టర్గా? అంటే రేవంత్ రెడ్డి గారితో పాటు కొంతమంది సీనియర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్స్ కూడా కొంతమంది ప్రమాణ స్వీకారం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంతా అధిష్టానం చూసుకుంటుంది. అంతా కూడా అధిష్టానం నిర్ణయం మేరకు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఏకచక్రాధిపత్యం అనేటువంటిది ఉండదు. సో ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది కాబట్టి టీపీసీసీ అధిష్టానం అందరూ కలిసి సీనియర్స్ను సమగౌరవంగా చూస్తూ అందరికీ కూడా అవకాశాలు ఉండేదాని కొరకు చూస్తారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎవరు ఉండబోతున్నారు, అలాగే ఎంతమంది ఉండబోతున్నారు? అంటే అవన్నీ కూడా మనకు అధిష్టానం నిర్ణయం మేరకు జరుగుతూ ఉంటుంది. అధిష్టానం ఏదైతే ఎవరికైతే అవకాశాలు కల్పిస్తుంటే ఎవరైతే కష్టపడ్డారో కాంగ్రెస్ పార్టీ కొరకు ముందు నుంచి ఉండి ఎవరు కష్టపడి పార్టీని నిలబెట్టే దాని కొరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అఖండ మెజారిటీ కట్టబెట్టారు. సో దీని కొరకు ఎవరెవరు కష్టపడ్డారు, ఎంతమంది కష్టపడ్డారు, వారందరికీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు, ఖార్గే గారు సముచితమైనటువంటి స్థానం కల్పించేదాని కొరకు సిద్ధంగా ఉన్నారు. ఐటీ మినిస్టర్గా ఎవరు ఉండబోతున్నారంట? అంటే అవన్నీ కూడా ఇంకా ఇప్పుడే తెలియదు. రేపు ప్రమాణ స్వీకారం అయిపోయాక కానీ అంటే దానికి సంబంధించి ఎవరెవరు ఏంటంటే అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి వారి మధ్యలో ఎవరు ఉన్నారు అంటే ఎవరైతే ఈ ఐటీని ముందు తీసుకెళ్లే దాని కొరకు ఉన్నారు అనేటువంటి దాన్ని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా విద్యావంతులు ఉన్నారు, సమర్థులు ఉన్నారు, పూర్వ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇది మొదటిది కాదు కదా. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టింది, ఈ దేశాన్ని ఎన్నో సంవత్సరాలు పరిపాలించింది. ఈ దేశం ఇంత గొప్పగా ఉన్నది అంటే చంద్రమండలం వరకు వెళ్ళగలుగుతూ ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గొప్ప ఘనకార్యాలు ఇవన్నీ. వారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమమే ఈరోజు ఈ దేశం ఇంత ఘనంగా ఉండగలుగుతుంది. కాబట్టి ఇంకా ఐటీని కూడా ముందు తీసుకెళ్లే దాని కొరకు కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సమర్థులు ఉన్నారు. సో మంచి వ్యక్తిని చూసి రేవంత్ రెడ్డి గారు వారిని నియమించేటువంటి అవకాశం ఉన్నది. స్పీకర్ అంటే స్పీకర్ పదవిని ఎవరికి ఇవ్వబోతున్నారు, ఏమైనా ఐడియా ఉందా మీకు? స్పీకర్గా అంటే ఎవరికి ఇస్తారు స్పీకర్ని? అంటే ఇంకా స్పీకర్ ఎవరు అంటే క్యాబినెట్లో ఎవరెవరు ఉంటున్నారు, సో ఎవరికి అవకాశాలు ఉంటున్నాయి, ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో ఇస్తున్నారు అనేటువంటిది ఇంకా ఏ విధమైనటువంటిది లేదు. అంటే ఊహాగానాలు అనేటువంటి బయట జరుగుతుంటాయి, అందరూ చెప్తూ ఉంటారు. కానీ సో వాస్తవానికి అవన్నీ కూడా అధిష్టానం దృష్టిలోనూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దృష్టిలోనూ అవన్నీ ఉంటవి. సీతక్కకి ఏం మినిస్ట్రీ ఇవ్వబోతున్నారు, ఏమైనా ఐడియాలు ఏమైనా ఉన్నాయా? తెలియదు, ఎందుకంటే వారు చాలా కష్టపడ్డారు పార్టీని నిలబెట్టే దాని కొరకు. సో తప్పకుండా ఒక మహిళా నాయకురాలు, అందున గిరిజన నాయకురాలు, ఒక ఉద్యమంలో నుండి వచ్చినటువంటి వ్యక్తి కనుక మరి వారికి కూడా క్యాబినెట్లో సముచితమైనటువంటి గౌరవం దక్కబోతూ ఉంది. రేపు అంటే ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే మరి ఈ ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం గారిని ఏమైనా పిలవబోతున్నారా? కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ ఎవరినైనా పిలవబోతున్నారా? కాంగ్రెస్ పార్టీ విజయం పొందగానే గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు, మేము ప్రతిపక్షాలను కూడా గౌరవిస్తామని చెప్పారు, ప్రతిపక్షాలను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. అంటే మా నాయకులకు అందరినీ గౌరవించేటువంటి సంస్కారం ఉండబడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాలను గౌరవిస్తామన్నారు, అందరిని కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. అయితే ఈసారి మైనారిటీ నుండి ఎవరు గెలవలేదు. మరి మైనారిటీ కోటాలోకి అంటే మినిస్ట్రీ ఎవరికి ఇవ్వబోతున్నారంటారు? సో మరి మైనారిటీ నుండి ఎవరు గెలవలేదు, మరి ఎవరికైనా ఎమ్మెల్సీ ఇచ్చి మైనారిటీలను భర్తీ చేయాల్సి వస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత దిగ్విజయంగా ఘన విజయం సాధించగలిగింది అంటే కేవలం మైనారిటీలు, దళితుల ఓటు బ్యాంకుతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత దిగ్విజయంగా గెలిచింది. ముఖ్యంగా ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, దళితులు అవ్వచ్చు. సో వీళ్ళలో నుండి 90% కాంగ్రెస్ పార్టీని ఆదరించారు, వారికి ఓటేసి గెలిపించారు. సో ముస్లిమ్స్కు అదేవిధంగా క్రైస్తవులకు ఈ రెండు వర్గాలకు కూడా రేపటి రోజుల్లో సముచితమైనటువంటి గౌరవము, ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. 90% క్రైస్తవులు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. సో ముస్లిమ్స్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు, దళితులు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ఇవాళ ఎస్సీసీ నుంచి, ఎస్టీసీ నుంచి ఎమ్మెల్యేలు గెలిచారు. సో కానీ క్రైస్తవుల నుంచి, ముస్లిమ్స్ నుంచి లేరు. సో వీళ్ళకు ఎమ్మెల్సీలు ఇచ్చి మరి వీరిని ఆదరించి క్యాబినెట్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. హలో మ్యామ్, నమస్తే. నమస్తే మా.
రేపు అంటే రేవంత్ రెడ్డి గారితో పాటు ఇంకెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మినిస్టర్ గా? తెలీదమ్మా. ఒకటైతే తెలుసు, డిప్యూటీ సీఎం గా మల్లు బట్టి విక్రమార్క గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది తెలుసు. పూర్తి స్థాయిలో రాత్రి వరకు రావచ్చేమో, అది మీతో పాటు కూడా మాకే తెలుస్తుంది తప్పించి లోపల ఎవరెవరికి ఇస్తున్నారు మంత్రివర్గంలో క్యాబినెట్ లో అనేది ఇంకా మనకు తెలియని విషయము. అంటే ఐటీ మినిస్ట్రీ ఎవరికి ఇవ్వబోతున్నారంట? మళ్ళీ నాకు తెలియదు అంటే క్వశ్చన్ వేస్తే నేను ఎలా చెప్పాను? మీరు డిప్యూటీ ఆల్రెడీ తెలుసు అన్నారు. రెండు తెలుసు కాబట్టి చెప్పాను, ఇంకెవరికి తెలీదు. పోర్ట్ఫోలియోస్ ఏం రాలేదు బయటికి లీక్. అవి రెండు నిన్ననే ఢిల్లీ నుంచి తెలిసినాయి కాబట్టి మీతో పాటే మాకు తెలిసినాయి. మాకు ఇంకేమి అధిష్టానం నుంచి బయటికి ఏం సపరేట్గా ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే ఉన్నారు, ఇన్విటేషన్ ఇచ్చుకుంటూ సోనియా గాంధీ గారికి ఆహ్వానం పలుకుతూ, ఖర్గే గారికి అలాగే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారికి ఇన్విటేషన్ ఇవ్వడానికి రేపటి కార్యక్రమం కోసం వెళ్ళారు. వాళ్ళు వచ్చాక రాత్రి వరకు చర్చలు జరుగుతాయా మరి లేకపోతే బిఫోరే ప్లానింగ్ ఉందా, ఆ లిస్ట్ అనేది బయటకు వస్తే మీతో పాటు నేను కూడా చూస్తాను. అంటే ఇప్పుడు రేపు ఎల్పీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎంగా. సో అంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు మాజీ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారికి అలాగే కేటీఆర్ గారికి కానీ ఆహ్వానించారున్నారా? ఏమైనా సమావేశం? ఇది అఫీషియల్ పార్టీదా సపరేటా నాకు తెలీదు. మేబీ ఉంటుంది 100%. ఒక ప్రతిపక్ష నేతగా వాళ్ళకు కూడా ఆహ్వానం ఉంటుంది. నాకు తెలిసినంత మట్టుకైతే ఉంటుండొచ్చు, డెఫినెట్గా ఉంటుంది. అంటే పిలిచే అవకాశాలు ఎంతవరకు కనబడుతున్నాయి? అదే అంటున్నాను, ఇన్విటేషన్ వాళ్ళకు ఉంటుండొచ్చు. ఎవరెవరికి పిలుస్తారు అనేది ఇంకా నాకు తెలీదు. అది అందరికీ ఉంటుండొచ్చు ఇన్విటేషన్ డెఫినెట్గా. అయితే ఈసారి మైనారిటీ నుంచి ఎవరు గెలవలేదు మరి, అంటే మైనారిటీ వాళ్ళకి ఏమైనా మినిస్ట్రీ ఇచ్చేటువంటి అవకాశాలు? నాకు ఎలాంటివి కూడా లోపల జరుగుతున్నటువంటి విషయాలు నాకేం తెలియదు. మీతో పాటు నేను గాంధీ భవన్లో ఉన్నాను, ఇంకా నాకేం తెలీదు ఎవరికి ఇస్తారు ఏంది. అంటే మైనారిటీస్కి బాగానే ఇచ్చారు టికెట్లు, కానీ మరి ఒక్కళ్ళు కూడా గెలవలేదు, అది దురదృష్టము. కొంచెం దగ్గరలోకి వచ్చి ఫెరోజ్ ఖాన్ గారు చాలా అసలు బాధాకరం, 4 సార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయాడు, చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే యుద్ధమే చేశాడు అనుకుందాం. ఒక దొంగ ఓట్లని తీసేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలను. 90,000 ఓట్లు ఉంటే అందులో నుంచి 50,000 కష్టపడి తొలగించాడు. సెంట్రల్ ఈసీ కమిటీకి కంప్లైంట్ చేసి 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 కష్టపడి 50,000 ఓట్లను తొలగించాడు. అది మిగతా 40,000 ఓట్లు కనుక తొలగించి ఉంటే డెఫినెట్గా 40,000 మెజార్టీతో గెలిచేదేమో ఫెరోజ్ ఖాన్ గారు. అలాగే అజారుద్దీన్ గారు కూడా ఓడిపోయారు, షబ్బీర్ అలీ గారు కూడా ఓడిపోయారు, ఇంకా వేరే చోట కూడా ఇచ్చినట్టున్నారు. వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. నేను అనుకునిండే అసలు ముగ్గురు గెలుస్తారు అనుకున్నాను, ముగ్గురు ఓడిపోయారు. బట్ ఏదేమైనా ఎవరికి ఇస్తారు ఏమి ఇస్తారు అనేది నాకైతే తెలియదు. సీతకి మినిస్ట్రీ ఇవ్వబోతున్నారు ఏమన్నా తెలుసా? ఏ విషయం తెలియదు దానికి ఏది తెలియదు, నిజంగా ఫ్యాక్ట్ చెప్తున్నా. నాకేం తెలియదు. మీకేం తెలుసు? 17 మంది క్యాబినెట్ లో ఉంటారు అనే విషయం అయితే నాకు తెలుసు. ముఖ్యమంత్రితో పాటు 16 మంది మంత్రుల్లో 2 అయితే 17 మందిలో 2 తెలుసు. ఒకటి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం, వీళ్ళిద్దరు తెలుసు. ఇంకా 15 మంది నాకు తెలియదు ఎవరు ఉంటారు. ఊహాగానాలు. ఇప్పుడు నాకు 10 మంది తెలిసిన వాళ్ళ పేర్లు నేను చెప్తే కరెక్ట్ అవుతుందా? అట్లా కాదు కదా. మీరేమనుకుంటున్నారా? అంటే ఇప్పుడు చాలా మంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏ పదవి ఇవ్వబోతున్నట్టు తెలీదు, ఏమీ తెలీదు. ఏ ఈక్వేషన్స్ ఎవరెవరు, డీకే శివకుమార్ గారు, ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు, మా సీనియర్ లీడర్లు ఎవరెవరు ఏమేమి డిస్కషన్ చేస్తున్నారో మాకేమీ తెలీదు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఉన్నారు కదా, మన గన్పూర్ స్టేషన్ నియోజకవర్గం ఎమ్మెల్యే. సో తను అంటుంది, మీరు వినే ఉంటారు, అక్కడ నుంచి వస్తున్నటువంటి అంటే మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా 6 నెలల్లో పడిపోతుంది, మళ్ళీ వచ్చేది గవర్నమెంట్ మాదే అంటూ కూడా మాట్లాడుతున్నారు. అయింది, తొందర ఎక్కువైంది, అవినీతి పాలన ఎక్కువైపోయింది. మళ్ళీ దోచుకుందాం, మళ్ళీ తెలంగాణను దోచుకుందాం అనే ఆలోచన ఉందేమో. జరిగే పని కాదు, గుర్తుంచుకో. కడియం శ్రీహరే కాదు, కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు, హరీష్ రావు గారు ఎవ్వరి తరం కూడా కాదు. 5 ఏళ్ళు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి తీరుతుంది అంతే, ఇంకో క్వశ్చన్ లేదు. వాళ్ళు ఎన్ని 196 కాకమ్మ కాదు. ఎందుకంటే వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవాలి అని అంటే వాళ్ళ క్యాడర్ని అలిగిన వాళ్ళని అలక తీర్చాలి. వాళ్ళ బాధలో ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే బురద చల్లే కార్యక్రమంలో వాళ్ళ క్యాడర్ని కాపాడుకునే క్రమంలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తున్నామని నచ్చ చెప్పుకునే కార్యక్రమం. ఈసారి మాత్రం ప్రజలు ఊరుకోరు, కాల్చి వాత పెడతారు ఏదైనా తప్పు జరిగిందంటే. మీరు అంటే ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారం తర్వాత అంటే 100 రోజుల్లో మొత్తం అన్ని హామీలు నెరవేర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా చెప్తున్నారు కదా, అంటే ఖచ్చితంగా 100 రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు పథకాలన్నీ కూడా నెరవేరుతాయా? అమలు ఊరికే ఓరల్గా చెప్పినవి కాదు, గ్యారంటీ కార్డులు ప్రతి గడపకి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు అది. కాబట్టి గ్యారంటీ అంటే గ్యారంటీనే ఉంటుంది.
బంగారం దుకాణానికి పోతాము, బంగారం కొన్నప్పుడు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, డైమండ్స్ బంగారం కొన్నప్పుడు ఒక సర్టిఫైడ్ కాపీ ఇస్తారు మేడం. ఇది ఒరిజినల్ అయినా ఇది కరెక్టేనా, మేము మళ్ళీ ఎక్స్చేంజ్కి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన గ్యారంటీలో ఉంది కదా అది అమలు పరుస్తారా అని అంటే దుకాణప్పుడు ఏమంటాడు, నేను నా దుకాణం గ్యారంటీ, నేను ఇచ్చిన గ్యారంటీ కార్డు గ్యారంటీ అంటాడు. అంతకు మించితే నమ్మకం లేకపోతే కొనడం మానేస్తాం. అంతేగాని ఇది గ్యారంటీ అంటే దుకాణం కూడా ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం చేయలేడు, షాప్ రాసేయలేడు కదా. కాబట్టి మేము ఇచ్చిన హామీలు గ్యారంటీ కార్డు, ఎట్లా అయితే మనం వజ్రం కొంటామో, ఎలా అయితే బంగారం కొంటామో అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు ఎట్లనో ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 పథకాలు గ్యారంటీ కార్డు బంగారంతో సమానం. ఎస్. మరి ఇప్పుడు బయట ఒక కడియం శ్రీహరే కాదు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇతర మళ్ళీ చెప్తున్నా, నెగటివ్ థింకింగ్స్ ఏ మీడియా కూడా మాట్లాడకండి, వర్షన్ చేంజ్ చేసుకోండి, వాళ్ళ మాటలు పరిగణలోకి తీసుకోవద్దు, వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు. మీరు కూడా ప్రజలు పలానా చోట ఇబ్బందులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి నాయకత్వం వెళ్ళి పనిచేయండి, శ్రద్ధతో పనిచేయండి, మీకు మ్యాండేటరీ ఇచ్చిండ్రు, మీరు ప్రజల్లోకి వెళ్ళి పనిచేయండి అని మాకు ఆదేశాలు ఇవ్వండి మీడియా, మేము వెళ్ళి పనిచేస్తాం. అంతేగాని ఎల్లిగాడు వెళ్ళి అన్నాడు మల్లిగాడు మళ్ళీ అన్నాడు అని దాన్ని పట్టించుకొని ముందుకెళ్తే మేము ప్రజా సంక్షేమం చేయలేము, ప్రజల వద్ద పరిపాలన చేయలేము.